దీనికి ప్రమాణం ఏమైనా ఉన్నదా? భగవంతుడిని మనం ఎందుకు వెతుకుతున్నాం? ఎక్కడో ఉన్నాడు పరమాత్మ అనుకుంటున్నాం. ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి మాట అవిద్య, అజ్ఞానంతో వస్తుంది. పరమాత్మ గురించి యథార్థంగా ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోగలిగితే నా హృదయంలో ఉన్నాడు, నా లోపట ఉన్నాడు, నా కణము అణువు లోపట ఉన్నాడు, ఈ బయట ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. ఇది రావాలి. ఇది వస్తేనే మనలో భయం పడతారు. ప్రతి క్షణము నన్ను చూస్తున్నాడు, నా ఆలోచనలు తెలుసుకుంటున్నాడు, నా మాటలు వింటున్నాడు, నేను చేసిన కర్మను చూస్తున్నాడు, నాకు దానికి వెంటనే ప్రతిఫలం ఇచ్చేస్తున్నాడు. ఈ స్పృహ కలిగి ఉండాలి. అంతే తప్ప భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఆయన ఆరాధిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, ఈ విధంగా మెడిటేషన్ చేస్తున్నాను అంటే మరి దారి తప్పుతున్నాం. మెడిటేషన్ చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. అయితే ఎక్కడ చేస్తాం? ఉపాసన చెయ్యాలి పరమాత్మను. ఎక్కడ ఉపాసన చేస్తున్నాం పరమాత్మని? అంతర్ముఖమయ్యి మీ లోపల మీరు ఉపాసన చెయ్యాలి. అంతర్ముఖమయ్యి మీ లోపల మీరు ఉపాసన చెయ్యాలి. అంతర్ముఖమయ్యి పరమాత్మను ఉపాసన చేయడం అంటే ఏమిటి? మీరు చెప్పుకునేటువంటి విధముగా నువ్వు శాంతి సాగరుడివి, నీ శాంతి కిరణాలు నా మీద ప్రసరిస్తున్నావు, నువ్వు ప్రేమ సాగరుడివి, నీ ప్రేమ కిరణాలు నా మీద ప్రసరిస్తున్నావు, నువ్వు పవిత్రత సాగరుడివి, నేను పవిత్రత కిరణాలు ప్రసాదిస్తున్నావు. ఇది మంచిదే, తప్పేమీ లేదు. కానీ నువ్వు అనేటటువంటి దాని దగ్గరికి వెళ్ళినప్పటికీ మీరు ఎక్కడ చూస్తున్నారు? ఇక్కడ చూస్తున్నారు, ఒక స్థానం చూస్తున్నారు. వాస్తవానికి ఆ స్థానం అనేటువంటి నీ హృదయంలోనే ఉన్నది. ఆ స్థానము నీ హృదయమే, నీ లోపటే. దీని లోపలికి వెళ్ళి చూడాలి. అందుకనే అంతర్ముఖమవ్వండి, అంతర్ముఖమవ్వండి. అంతర్ముఖం అవ్వడం అంటే అర్థం ఏంటంటే మీరు బాహ్య దృష్టిలో ఉంటున్నారు. బాహ్య దృష్టి అంటే ప్రాపంచిక దృష్టిలో, ప్రకృతిక దృష్టిలో వింటున్నారు మీరు. అందుచేత మీకు అంతర్ముఖం అవ్వమంటున్నారు. ఈ బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టిగా మారాలి అనేటట్లయితే మీరు ఏమి చేయాలి? యోగ సాధన చెయ్యాలి. యోగ సాధన అంటే మీరు అనుకునేటటువంటి కామెంట్రీ చెప్పుకునేది యోగ సాధన ఒక రకంగా అవ్వవచ్చేమో, కానీ వేదం ప్రమాణంగా చూస్తే విరుద్ధమైపోతుంది. ఇవాళ మార్నింగ్ క్లాస్ అదే, ఇవాళ మార్నింగ్ క్లాస్ అది జరిగింది ఆన్లైన్ లో. అంతర్ముఖమయ్యి మీ శ్వాసని నియంత్రించుకుంటూ తీసుకొని వస్తే అప్పుడు ఊర్ధ్వముఖం అది ప్రయాణం సాగిస్తారు. అది అంతర్ముఖం అవ్వడం. పరమాత్మ ఉపాసన అనేటటువంటి విధానం దగ్గరికి వచ్చి చూస్తే మీరు చేసేటటువంటి పరమాత్మ యొక్క ఉపాసన బొమ్మలాట కింద కనబడుతుంది. ఎందుచేత మేము భగవంతుడిని, ఈశ్వరుని ఉపాసిస్తున్నాము అని చెబుతూ ఎవరిని ఉపాసిస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, పంచతత్వములతో తయారైనటువంటి ఒక జడతత్వాన్ని తీసుకుని ఆ జడతత్వంతో మీరు పూజ చేస్తూ ఉపాసిస్తున్నామని అనుకుంటున్నారు. అది ఉపాసన కాదు. ఈ సృష్టిలో జౌ, అంతరిక్ష, ఆ పృథ్వీ, ఆప, అగ్ని, శబ్ద, శూన్యం, ఆకాశము, ఆత్మ, సూర్య, చంద్ర, నక్షత్ర, ఇవి జడములు. జడ ద్రవ్యరాశి అంటారు వీటిని.
ఈ ద్రవ్యరాశి అనేటటువంటిది పదార్థములు, జడ పదార్థములు. ఈ జడ పదార్థములైనటువంటి ఈ భూలోకము కావచ్చు, తర్వాత అంతరిక్షములో లేనటువంటి గ్రహాలు కావచ్చు, సూర్య చంద్ర నక్షత్రాలు కావచ్చును, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇదంతా జడ పదార్థమే. వీటి ద్రవ్యరాశి అంటారు, పదార్థములు. వీటికి అధిపతి స్వామి పరమాత్మ. ఆత్మ వచ్చింది. ఆత్మ పరమాత్మ రెండు చైతన్యమైన పదార్థములు, మిగతావన్నీ కూడా జడ పదార్థములు. ఈ జడ పదార్థములు అన్నిటికీ రచయిత పరమాత్మ. పరమాత్మ రచయిత అయి వీటిని రచన చేశాడు. రచన చేసినటువంటి పదార్థములో ఒక దానిని తీసుకొని మీరు పరమాత్మను ఉపాసిస్తున్నాము అని చెప్తున్నారు. మరి జడ పదార్థాన్ని ఉపాసిస్తే ఆ జడ పదార్థం మీకు ఏమైనా ఇస్తుందా? మీకు మీ కామ్య కర్మలు ఏవైతే ఉన్నావో, మీ కోరికలు, కామనలు ఏమైనా తీర్చుతుందా? జడ పదార్థము చైతన్యమైనటువంటి పదార్థము తీర్చుతుందా మీ కోరికలని అని ప్రశ్నిస్తే, చైతన్య స్వరూపుడే మీ కామలను తీర్చుతాడు. మరి మీరు జడ పదార్థాన్ని ఉపాసిస్తే జడ పదార్థం మీ మాటలు వింటుందా? మీ సంకల్పములు అది తెలుసుకుంటుందా? అది మీకు తెలియదు కదా. మరి దాని మీరు ఏ విధంగా, మీకు ఎవరు నేర్పారు ఇది అని మీరు ప్రశ్నించుకుంటే ఆధ్యాత్మిక సంస్థలు నేర్పాయి. ఆ నేర్పిన విధానములో రూపము లేనటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మ స్వరూపానికి రూపాన్ని చిత్రీకరణ చేసి ఒక జడతత్వాన్ని తీసుకొని ఆ జడతత్వానికి మీలాంటి రూపాన్ని దాన్ని తయారు చేసుకొని ఆ రూపాన్ని ఉపాసిస్తూ పరమాత్మ ఉపాసిస్తున్నామని అన్నారు. ఇది వేదములకు విరుద్ధం. ఎందుచేత పరమాత్మ అనేటటువంటి వాడు నిరాకారుడు, అవ్యక్తుడు, అజన్మ, అభోక్త. మరి మీరు ఉపాసించినటువంటి స్వరూపము తీసి చూస్తే అది జన్మించినది, రూపము ఉన్నది, తల్లి గర్భముల ద్వారా శరీరం బయటకు వచ్చినది. మరి పరమాత్మ దగ్గరికి వచ్చి చూస్తే ఆయన తల్లి గర్భం నుంచి వచ్చినట్టుగా, జన్మించినట్టుగా ఎక్కడైనా కనబడుతున్నదా? మీకందరికీ ప్రమాణములు కావాలి. ఆ ప్రమాణములు చూస్తే వేదాలలోనూ 20,500 మంత్రాలు కనబడతాయి. ఈ 20,500 మంత్రములలో ఎక్కడ చూసినా పరమాత్మ నిరాకారుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, నిరంజనుడు, అజన్మ, అభోక్త, అవ్యక్త అని చెప్తుంది వేదం. మరి మీకు ఈ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారంటే ఆధ్యాత్మిక సంస్థ తీసుకొచ్చి ఆ పరమాత్మకి రూపాన్ని చిత్రీకరణ చేసి పరమాత్మకి కూడా సంసారాన్ని మీలాగే అంటగట్టారు. అక్కడ మీకు ఏ విధంగా అయితే ఒక భార్య, భర్త, బిడ్డలు ఉన్నారో అదే విధముగా భగవంతుడికి కూడా భార్యని, బిడ్డని కూడా సంసారాన్ని చూపించుకుంటూ వచ్చారు. ఇవి మరి వేదాలకి విరుద్ధమే. మరి మీరు వేదాన్ని ప్రమాణికంగా తీసుకుంటారా? ఈ ఆధ్యాత్మిక సంస్థల దగ్గర నుంచి వచ్చిన విధానాన్ని మీరు ప్రమాణికంగా తీసుకుంటారా? అది మీ ఇష్టమే, మీ అభిష్టమే, మీ అభిమతమే. నేనైతే మీకు వేదం ఏమి చెప్పిందో అదే చెప్తాను. ఇలాంటి పరమాత్మ సర్వజ్ఞుడై, సర్వవ్యాపి అయి, సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉండినటువంటి పరమాత్మ ఎక్కడున్నాడంటే మీ హృదయంలో ఉన్నాడు, మీ లోపట ఉన్నాడు, మీ హృదయమేనా ఉన్నాడు అంటే కనుమలోనూ ఆయనే ఉన్నాడు, అణువణువులోనూ కూడా ఆయనే ఉన్నాడు. మీ లోపల, మీ బయట సర్వత్రా ఆయనే నిండి ఉన్నాడు. ఇలాంటి సర్వత్రా నిండి ఉండినటువంటి పరమాత్మ ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడికి వెళతాడు? ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? రకరకాల సంస్థలతోటి, రకరకాల విధానాలతోటి ప్రజల మధ్యకి జ్ఞానం వెళ్ళిపోయింది. అమాయకమైనటువంటి మీరు సత్య జ్ఞానం, యథార్థ జ్ఞానం మీరు తెలియని కారణంగా ఈ వింటున్నటువంటిది ఈ సంస్థల గురించి వచ్చిన జ్ఞానాన్ని శిరోధార్యం చేసుకుని పరిశీలించకుండా ఈ ఎంతవరకు ప్రమాణముగా ఉంటున్నవి
అని గ్రహించకుండా వాటి వెంట ఫాలోవర్స్ గా వెళ్ళిపోతున్నారు. అవి శిరోధార్యం చేసుకుంటున్నారు. దానితో జీవనయాత్ర సాగించేసేస్తున్నారు. మేము జ్ఞానులమని, మేము భక్తులమని రకరకాల విధానాలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఏమి తప్పు కాదు, మీ ఇష్టమే. ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించరు. ఎందుకంటే మీకు స్వతంత్రం ఉన్నది, మీ ఇష్టమే. పరిశీలన శక్తి మీకు ఉన్నది. పరీక్షించండి. ఈ ఆధ్యాత్మిక సంస్థలకి జ్ఞానం ఎప్పుడు వచ్చింది అని చూస్తే 3000 సంవత్సరాల దగ్గర నుంచే వచ్చింది. ఏ ఆధ్యాత్మిక సంస్థలైనా సరే చూడండి, 3000 సంవత్సరం నుంచి జ్ఞానం అంతా బయటకు వచ్చింది. రావడానికి కారణం ఏమిటంటే మేము వేద జ్ఞానమే చెప్తున్నాము, వేద సారమే చెప్తున్నాము, వేదమే చెప్తున్నాము అనేటటువంటి స్థాపకుల యొక్క వచనములు, వాళ్ళ జ్ఞానం వింటూ ఆ స్థాపకుని యొక్క జ్ఞానాన్ని, వేదముల యొక్క జ్ఞానాన్ని కలుపుకొని రెండింటిని మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తే మీరు అదే సత్యం అనుకుంటూ బ్రహ్మంలోనికి వెళ్ళిపోయాలి తప్ప ఇది వింటున్న జ్ఞానం ఏదైతుందో ఇది వేదంలో ఎక్కడ ఉన్నది, మీరు చెప్తున్న జ్ఞానము వేద ప్రమాణంగా ఎక్కడ ఉన్నది చెప్పండి అని ఎప్పుడైతే మీ దగ్గర నుంచి క్వశ్చన్ వస్తాడో అప్పుడు వాళ్ళు చెప్పడం ఆగిపోతారు. మీరు వింటున్నారు. ఆహా, భగవంతుని గురించి ఎంత చక్కగా చెప్తున్నారు, ఎంత వివరణాత్మకంగా చెప్తున్నారు, ఇది చాలా బాగుంది, చాలా సహజంగా ఉంది అనేటటువంటి భ్రమలలోనికి వెళ్ళిపోతున్నారు. భ్రాంతిలో పడిపోతున్నారు. అవగాహన లేనటువంటి ప్రమాణములకు విరుద్ధముగా ఉన్నటువంటి జ్ఞానాన్ని శిరోధార్యం చేసుకుని అవి చేస్తే మాకు ఏదో పుణ్యం వచ్చేస్తుంది, మేము ఉన్నత గతులకు వెళుతున్నామని అంటున్నారు. ఎక్కడ వెళతారు? మీ లోపల నుండి పరమాత్మను మీరు గ్రహించలేకపోతున్నారు. మీ ఎదురుగా ఉన్న పరమాత్మను గ్రహించలేకపోతున్నారు. సర్వులలో పరమాత్మ ఉన్నాడని గ్రహించలేకపోతున్నారు. ఎవరిని చూసినా పరమాత్మయే, స్వయంలో పరమాత్మ ఉన్నారు. అందరూ ఆత్మస్వరూపులనే. ఈ ప్రకృతి మానవ శరీరముగా తయారయ్యి వికృతి రూపంలో ఉన్నది. ఈ ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు, ఆత్మ ఉన్నది, రెండు ఉన్నవి. మరి రెండు ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అంటే అవిద్య, అజ్ఞానము. ఆ అవిద్యయే, ఆ అజ్ఞానమే దేహ అభిమానము, దేహ భ్రాంతి. ప్రకృతి నుంచి వచ్చినటువంటి వికృతి రూపమే దేహం అనుకున్నప్పుడు నేనే ఈ దేహమును అని ఎప్పుడైతే మీకు నేను అనే భావం ఈ దేహం మీదకి వచ్చిందో మీరు అవిద్య వచ్చి కూర్చున్నది. ఇది దేహము కాదు, ఇది ప్రకృతి అని దానికి విధానంగా మీరు సాధన ఏమి చేస్తున్నారు? యోగ సాధన ఏం చేస్తున్నారు? ఈ సాధనలో మీరు అభ్యసించవలసినది ఏమిటి? అచలమైనటువంటి పరమాత్మ యొక్క గుణములను మీరు అభ్యసించాలి. తన యొక్క గుణములను మీరు అభ్యసించాలి. ఇదే వేదం చెప్తుంది. అథర్వ వేదములలో 17 ఓం ఏ పురుషే బ్రహ్మ విదుస్తే విదుః పరమేష్ఠినం యో వేద పరమేష్ఠినం యచ్చ వేద ప్రజాపతిం జ్యేష్ఠం ఏ బ్రాహ్మణం విదుస్తే స్తంభమరు సంవిదు. క్లియర్ గా చెప్పేసేసింది. పరమాత్మను తన లోపల బయట అచల ఉన్నత గుణములతో సాక్షాత్కారమునొచ్చుకున్న మానవుడు తన ఆత్మను ఉన్నతపరుచుకొనును. ఏం చెప్పింది అధర్వవేదం 17. పరమాత్మను తన లోపల బయట అతని యొక్క అచలమైన గుణములను మీరు తీసుకున్నారా? పరమాత్మ గుణములు తీసుకున్నారా? అప్పుడు పరమాత్మ మీకు సాక్షాత్కారం అవుతారు. పరమాత్మ యొక్క గుణములను, అచల గుణములను సాక్షాత్కరించుకోవాలి. మీరు ఆయన గుణములను సాక్షాత్కరించుకోవడానికి మీరు సాధన ఏది?
పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీ, జీవ చైతన్య శక్తి విశ్వమంతా వ్యాప్తమై ఉన్నది. ఇటువంటి జీవ చైతన్య శక్తి మిమ్మల్ని ఆత్మని బంధించి ఉంచుతుంది ఈ శరీరంలో. ఆ యొక్క జీవ చైతన్య శక్తిని మీరు సాధన పరచుకోవడమే యోగ సాధన. అలాంటి యోగ సాధన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఎప్పుడైతే మీరు యోగ సాధన చేస్తారో మీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, స్టామినా పెరుగుతుంది, సూక్ష్మ గ్రహణ శక్తి పెరుగుతుంది. అది అంతర్ముఖం అవ్వడం అంటే అది ఎవరు చేయటం లేదు, అందుకే స్టామినా పెరగటం లేదు, ఆ గ్రహణ శక్తి రావటం లేదు. ఆ గ్రహణ శక్తి పెరగాలంటే యోగ సాధన ప్రాణకర్మ జరగాలి. ప్రాణములకు అధిపతి పరమేశ్వరుడు, అందుకే ప్రాణేశ్వర అని చెప్తున్నారు. మరి అలాంటి ప్రాణేశ్వరుడి ద్వారా వచ్చినటువంటి ప్రాణములను స్వాధీనపరచుకోవడమే యోగ సాధన. అది యోగ సాధన, అది రాజయోగము, అదే కుండల శక్తి జాగరణ. ఎప్పుడైతే ఆ శక్తి మీరు వచ్చి ఊర్ధ్వముఖంగా ప్రయాణం సాగిస్తారో అది మీరు అంతర్గతమైన శక్తి బయటకు వచ్చేస్తుంది. ఆ సాధన చేయడమే యోగ సాధన, అదే రాజయోగము. తద్వారా పరమాత్మ యొక్క గుణములు, అచల గుణములతో కనబడేటటువంటి ప్రకృతి మహిమలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ మీకు ప్రత్యక్ష గోచరం అవుతుంటూ ఉంటాయి. అలాంటి యోగ సాధన చేస్తున్నారా? దానిని నేను యోగా ఆన్లైన్ లో యోగా క్లాసెస్ లో నేర్పిస్తున్నాను. ఉద్గీత, ఓంకార సహిత ఉద్గీత ప్రాణాయామం. ఆ యొక్క ప్రాణాయామములను, ఆ ఓంకార సహితంగా ప్రాణాన్ని మీరు లోపల కంట్రోలింగ్ చేసుకుంటూ దాన్ని ఊర్ధ్వముఖంగా తీసుకొచ్చేటప్పుడు, ఆ ప్రాణానాదాన్ని ఉచ్చరించేటప్పుడు మీకు కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది. దాన్ని ఎప్పుడైతే మీరు శూన్యకం చేసుకుని ఆచేసేస్తారో అప్పుడు మీలో ఉండే ప్రీ రాడికల్స్, మీరు తీసుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉందో అది సమతుల్యమైనటువంటి ఆహారం కాకపోయినట్లయితే ఆ తీసుకునే ఆహారము గర్భంలో పచనమైన తర్వాత అది రసంగా మారి అందులోంచి ఎసెన్స్ బయటకు వచ్చి గ్లూకోజ్ గా వస్తుంది. ఆ గ్లూకోజ్ కి ఈ ప్రాణశక్తి కలిగి బ్లాస్ట్ అయ్యి అది కణం దగ్గరికి వెళ్ళిపోతుంది శక్తిగా, ఎనర్జీగా. అప్పుడు మీలో ఉండే జీవకణము దాన్ని స్వీకరిస్తుంది. కానీ అది అసతుల్యమైనటువంటి ఆహారం అవ్వటం వల్ల జీవకణం స్వీకరించదు. ఆ జీవకణం చుట్టది పెరిగిపోతుంది ఒక పొరలాగా. ఎప్పుడైతే అది పెరిగిపోయిందో జీవకణానికి ఆహారం అందదు. అప్పుడు ఆ జీవకణం మెల్లిమెల్లిగా చచ్చుబడిపోతుంది. ఆ చచ్చిపోవడం వలన ఆఖరికి జీవకణం డెడ్ అయిపోతుంది. ఆ డెడ్ సెల్స్ వాటి చుట్టూ ఫ్రీ రాడికల్స్ ఇవి పెరిగిపోతే ఏం జరుగుతుంది? ముడుకుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల వ్యాధులు కూర్చుంటాయి. ఇంకా పెరిగిపోతే ఎముకల ద్వారా మధ్య లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తెల్ల కణం వలన కంట్రోల్ చేసి సాఫ్ చేసేస్తుంది, ఉత్పత్తి కానివ్వకుండా. అప్పుడు బ్లడ్ క్యాన్సర్ కాకుండా లోపలి దానికి తెల్ల కణాలను చంపేస్తుంది, క్యాన్సర్ ప్రారంభమైపోతుంది. వీటన్నిటికీ కూడా మార్పు చేసేటటువంటిది ఏమిటంటే ఇది ప్రాణ విద్య. యోగా చేస్తే మీకు రోగాలు రావు, యోగా చేస్తే ఆయు ప్రమాణం పెరుగుతుంది. ఏమిటో యోగా చేస్తే మీకు రోగాలు రావు. ఇప్పుడు చెప్పిన సిస్టమ్ ఇది చెయ్యాలి. స్లోగన్ అయితే చెప్పేసేస్తున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మాత్రం చెప్పటం లేదు ఎవరు కూడా. మరి ఎంతమందికి యోగా చేస్తుంటే బీపీలు ఎందుకు వస్తున్నాయి, షుగర్లు ఎందుకు వస్తున్నాయి, నడునొప్పుడు, కీళ్ళ నొప్పుడు, రోగాలు ఎందుకు వస్తున్నాయి? మరి ఇవన్నీ పోవాలి కదా, మీరందరూ యోగాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ మీకు పోయాయా? ఎక్కడెక్కడ వచ్చి కూర్చుంటే అంటే మీరు చేసే సిస్టమ్ సరైనది కాదు. మీరు చేసే సిస్టమ్ అబ్జర్వేషన్ కరెక్ట్ ట్రాక్ లో పెడుతుంటుంటే మీకెందుకు రాదు? వస్తుంది. అంటే మీరు చేసే దాన్ని సమర్థించుకుంటూ ఇదే శిరోధారం చేసుకుంటూ మీరు పెడుతున్నారు. వెళ్ళండి రోగాలతో మీకు తెలియకుండా డ్యామేజ్ అయిపోతుంది మీ బాడీ ఒక రోజుకి. అది సిస్టమ్. ఆ అంతర్గతం అవడం, ఆయన తాలూకా అచల ఉన్నత గుణాలను మీరు సాక్షాత్కారం అమర్చుకోవాలి. ఆయన యొక్క అచల ఉన్నతమైనటువంటి గుణాలను సాక్షాత్కరించుకోవడము
ఏమిటి అంతర్ముఖం అవ్వండి. యోగ సాధనలో అంతర్ముఖం అవుతేనే తప్ప ఆయన మీకు ప్రత్యక్షం అవడు. చెప్పుకోవడమే, అందరూ పరమాత్మ గురించి చెప్పుకోవడమే, అందరూ కూడా జ్ఞానం గురించి చెప్పుకోవడం. చెప్పుకోండి, ఏమీ తప్పలేదు.